Hey guys, welcome back to AI Gateway TV. నేను మీ పృథ్వీ. So today's video is all about super cool AI tool Perplexity. సో మన ఛానల్లో మనం చాట్ జీపీటీ, గ్రాక్ AI ఇలాంటి చాట్ బాట్స్ గురించి చాలానే డిస్కస్ చేసాము. అలానే పర్ప్లెక్సిటీ అనేది కూడా ఒక మస్ట్ ట్రై AI టూల్. సో ఎందుకు ఇంత స్పెషల్ ఈ టూల్ అనేది ఈ వీడియోలో విత్ రియల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాట్ ఈస్ పర్ప్లెక్సిటీ? పర్ప్లెక్సిటీ అనేది ఒక ఏ పవర్డ్ అడ్వాన్స్డ్ టూల్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం అడిగిన క్వశ్చన్ ఆర్ ప్రాంప్ట్ కి ఏ రీజనింగ్ మోడల్ ఆర్ ఏ రెగ్యులర్ మోడల్ అయితే యూజ్ అవుతుందో అది తీసుకొని మనకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. రిజల్ట్స్ ఇవ్వడమే కాదు, ఆన్సర్స్ అప్ టు డేట్ ఉంటాయి. దానికి సంబంధించిన సోర్సెస్ కానీ లింక్స్ కూడా, వెబ్సైట్స్ అండ్ ఆల్సో ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఇది ఇంత స్పెషల్ అని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ టూల్. ఇంకోటి వచ్చేసి, సో ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకుంటే ఈ మోడల్స్ అంటున్నాం కదా, రీజనింగ్ మోడల్స్ కానీ రెగ్యులర్ మోడల్స్ కానీ, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకు ఈ 2-3 days లోనే ఆ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ ఆ రీజనింగ్ మోడల్స్ ఏంటి అంటే, ప్రతి దానికి చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, గ్రాక్ AI కానీ, ప్రతి దానికి దాంట్లో మోడల్స్ ఉంటాయి. ఎవ్రీ చాట్ బాట్ కి, ఎవ్రీ AI టూల్ కి మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే బెస్ట్ వర్షన్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు 4.1 చాట్ జీపీటీ ఉంది, లేటెస్ట్ వర్షన్. సో అలాంటి మోడల్స్, లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కదా. సో అలాంటివి ఒక్కోదానికి ఒక డిఫరెంట్ మోడల్ ఉంటుంది. కానీ అది చాట్ జీపీటీ మోడలే యూజ్ చేస్తుంది, జెమినీ మోడలే యూజ్ చేసుకుంటుంది, గ్రాక్ AI, గ్రాక్ 3 ఇప్పుడు లేటెస్ట్ కదా రీజనింగ్ మోడల్, అదే యూజ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే పర్ప్లెక్సిటీది ఈ మోడల్స్ అన్ని కంబైన్ చేసి ఉంటుంది. ఓకే, సో నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఈ మోడల్స్ లో ఏ మోడల్లో యూజ్ చేసుకొని మనకి బెస్ట్ రిజల్ట్స్ రావాలో అదే డిసైడ్ చేసుకొని ఇంటెలిజెంట్ గా మనకి బెస్ట్ రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో అవుట్పుట్ లో కూడా నేను చెప్పాను కదా, మనకి లింక్స్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు చాట్ జీపీటీలో చేస్తే అది లింక్స్ ప్రొవైడ్ చేస్తుందో లేదో, సో మీరు చాలాసార్లు ట్రై చేసింటారు చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్, ఓకే, క్వశ్చన్స్ అడిగి, సో అది రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ఎక్కడి నుంచి ఏం సోర్స్ ఏది బేస్ చేసుకొని అది రిజల్ట్స్ ఇస్తుంది అనేది మీకు అర్థం అవ్వదు. సో అక్కడ ఉండదు. కానీ ఇక్కడ నీకు పర్ప్లెక్సిటీలో నువ్వు అదే క్వశ్చన్ ని ఇక్కడ అడిగి చూడండి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం కొన్ని. సో ఇక్కడ అడిగి చూస్తే మనకు ఆ క్వశ్చన్ కి తగ్గ సోర్సెస్, అంటే ఎక్కడి నుంచి ఆన్సర్ ఇస్తుంది. సో లేటెస్ట్ ఆన్సర్ ఇస్తుంది అని చెప్పే కదా, దానిపైన అప్ టు డేట్ ఆన్సర్స్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మనకి ఇస్తుంది. సో ఎక్కడి నుంచి ఆన్సర్ ఇస్తుంది అనే ఆర్టికల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, లింక్స్ కానీ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాము. సో వెల్కమ్ బ్యాక్. నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దానికంటే ముందు అసలు పర్ప్లెక్సిటీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది మనం పీసీలో వాడచ్చు, మన మొబైల్లో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. ఓకే, మీకు ఎక్కడ వాడాలన్నా వాడచ్చు. దెర్ ఈస్ నో సచ్ థింగ్ లైక్ ఓన్లీ పీసీలోనే వాడాలి లేకపోతే ఇక్కడ వాడాలని ఏం లేదు. నాకు ఈ చాట్ జీపీటీ కంటే ఎందుకు అంత నచ్చింది అంటే కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, రీజనింగ్ మోడల్స్ అవన్నీ. సో ఇప్పుడు చూసారు కదా, నాకు ఈ రీసెంట్ ఒక అబ్బాయి అడిగాడు, అన్నా నువ్వు చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ పాయింట్ నుంచి, ఐ మీన్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎలా అప్లికేషన్ ఎలా ఓపెన్ చేస్తున్నా కూడా చూపియాలి, కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అడిగాడు చాట్ జీపీటీ సిరీస్ లో. సో నేను అబ్బాయి కోసం, అందరి కోసం ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఈ 3 చూస్తున్నారా, ఇక్కడ నేను సెలెక్ట్ చేసే కదా, ఈ కింద 2 బ్రౌజర్స్. ఓకే, మా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది బ్రౌజర్, గూగుల్ క్రోమ్ అనేది బ్రౌజర్. గూగుల్ క్రోమ్ అనేది అందరికీ తెలుసు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది కూడా సేమ్ సర్చ్ ఇంజిన్స్ ఇవి. మనం ఏది సెర్చ్ చేస్తే దానికి ఆన్సర్స్ ఇస్తాయి. ఓకే, పర్ప్లెక్సిటీ అనేది ఇది యాప్, నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఓకే, యాప్ ని. సో మీరేం చేయాలంటే, జస్ట్ ఈ గూగుల్ క్రోమ్ ఉంది కదా, జస్ట్ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి మీరు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది కదా, గూగుల్ అని పర్ప్లెక్సిటీ అని ఇవ్వండి. ఓకే, ఇలా వచ్చింది కదా, ఓపెన్ చేయండి. సో నేనేం చేస్తున్నా అంటే, నేను ఎక్కువ ఎడ్జ్ వాడతాను నాకు. ఓకే, సో మీరు ఇక్కడే వాడచ్చు, ఇదే వాడచ్చు, స్ట్రైట్ గా ఇక్కడే వాడుకుంటే, ఇలాగనే వాడుకుంటే వెళ్ళచ్చు. సరే నేను ఇక్కడే చూపిస్తాను మీకు. సో చూడండి. ఓకే, సో ఏమంటే ఇట్లా నేను లాగిన్ అడుగుతుంది అనుకుంటా బ్రౌజర్. సో ఓకే, ఇలా ఉంది అనుకుందాం, ఇది ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఫేస్ లో ఇది ఎందుకంత నేను దీన్ని చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చూడండి, నేను చెప్పా కదా ఇది చూసే మోడల్. ఇప్పుడు చూడండి, క్లాడ్ ఉంది, చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ మోడల్ ఇది, చాట్ జీపీటీ 4.1 పెయిడ్, కానీ ఇక్కడ మనం అది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ క్లాడ్. ఇది ఒక AI టూల్, ఇది వేరే AI టూల్ది. ఇది జెమినీ 2.5, ఇది జెమినీ టూల్ది. ఇది చూడండి, O3 మినీ, ఓపెన్ AI మోడల్, మోస్ట్ పవర్ఫుల్ రీజనింగ్ మోడల్. అన్ని మోడల్స్ ఇక్కడ కలిగి ఉంటాయి అన్నమాట, అన్ని ఒక చోట ఉంటది. ఓకే, మనకి ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్ సెలెక్ట్ ద బెస్ట్ మోడల్ ఫర్ ఈచ్ క్వెరీ, అదంతా కదా ఆటోమేటిక్ గా కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. సో నేను ఆటోమేటిక్ ఇస్తున్నాను ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎందుకు ఇంత బెస్ట్ అంటున్నానంటే ఈ మోడల్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2025 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి అని అడుగుదాం. ఒక క్వశ్చన్, 2025 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి, లెట్స్ సీ. సో చూస్తున్నారు కదా,
ఆన్సర్స్ ఎలా జనరేట్ చేస్తుందో నేను తెలుగులోనే అడిగాను కాబట్టి తెలుగులోనే జనరేట్ చేసి సామ్సంగ్ S25 అల్ట్రా టాప్ లో ఉంది, ధర వివరాలు అన్ని ఇస్తుంది. కానీ ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు ఇది చెప్తాను. ఓకే, సో చూడండి, iPhone 16 Pro Max ఉంది, Google Pixel 9a ఉంది, ఏంది దాని ముఖ్య లక్షణాలు, ఓకే, స్పెసిఫికేషన్స్ అది చూపిస్తుంది. మొత్తంగా ఈ సంవత్సరం ఎలా ఉంది, దాని రిలేటెడ్ టాపిక్స్ కూడా ఇచ్చింది చూడండి. మరి నేను ఇంకా బెస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే సోర్సెస్, ఇది ఎక్కడి నుంచి బేస్ చేసుకొని ఆన్సర్స్ ఇస్తుంది. మీకు ఆ ChatGPTలో రాదు. నేను ఇప్పుడు నెక్స్ట్ ChatGPTలో కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. సోర్సెస్ ఈ టాప్ 5 యూట్యూబ్ ఛానల్ ని బేస్ చేసుకొని రిజల్ట్స్ తీసుకుంది. ప్లస్ అలానే కాక ట్రస్టెడ్ సోర్సెస్ ఇచ్చింది. మీరు ఈ సోర్సెస్ లకి వెళ్ళి ఇది ట్రస్టెడ్ కాదని మళ్ళీ రివర్స్ చెక్ చేసుకోవచ్చు. అలాంటి ChatGPT డైరెక్ట్ ఇవ్వదు. ఓకే, ChatGPT ఇక్కడ చూడండి ఇమేజెస్. ఓకే, మీరు చూస్తున్నారు కదా, సో ఇమేజెస్ ఇచ్చేస్తుంది, మీకు వీడియోస్ ఇచ్చేస్తుంది. ఓకే, ఎలా టాప్ 5, ఓకే, సోర్సెస్ ఇచ్చేస్తుంది, ఎక్కడి నుంచి తీసుకుంది ఇది, ఈ ఎక్కడి నుంచి తీసుకొని మనకి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని ఇస్తుంది. నీకు డౌట్ వచ్చిందచ్చు ఎప్పుడో ఒకసారి. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో దాని రిలేటెడ్ వచ్చింది. ఇప్పుడు నేను ChatGPT ఓపెన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేశాను జస్ట్. సో ఇది ఓల్డ్ ట్యాబ్, న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ లో ChatGPT కూడా, ChatGPT అని జస్ట్ మనం ChatGPTని కూడా మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇలా కూడా వాడచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, సేమ్ క్వశ్చన్. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2025 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి, సేమ్ క్వశ్చన్ అడుగుదాం. ఓకే, 2025 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి, చూడండి, దీనికి దానికి డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, S25 అల్ట్రా ఇచ్చింది, iPhone 16 Pro Max ఇచ్చింది, Google 9 Pro సేమ్ ఆన్సర్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఓకే, ఇమేజెస్ కూడా ఇచ్చింది, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ సోర్సెస్ ఎక్కడి నుంచి ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తుంది, దేని బేస్ చేసుకొని ఇచ్చిందని ఇవ్వలేదు. ఓకే, సో అదే మీరు ఇక్కడికి వెళ్తే మీకు ఇమేజెస్ వస్తుంది, మీ కావాలంటే వీడియోస్ వస్తాయి, సోర్సెస్ వస్తుంది. సో అది కాక మీకు చూస్ చేసుకోవడానికి సెవరల్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్ మోడల్ యూస్ చేసుకోవచ్చు, జెమినీ మోడల్ యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క మోడల్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క మోడల్ కి ఇక్కడ ఉన్న మోడల్స్ కి ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో దాంట్లో ఒకటి బెస్ట్ అన్నమాట. అలాగా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని మోడల్ ని యూజ్ చేసుకోవడానికి ఏం లేదు. మనం ఇది ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్ యూజ్ చేసుకోవాలి ఫ్రీ వర్షన్ లో. ఇది ChatGPT 4 మోడల్ ఫోర్ యూజ్ చేసుకొని ఇస్తుంది అనుకుంటున్నాను రిజల్ట్. సో ఇది ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పర్ప్లెక్సిటీ. సో అర్థమవుతుందా, ChatGPT ఇది ChatGPT అని చూస్తున్నారు కదా, ChatGPT. ఓకే, ChatGPTలో ఇలా వచ్చింది. సో కరెంట్లీ బై అని వచ్చింది, కానీ ఏ సోర్స్ నుంచి ఇచ్చింది అనేది మీకు రాలేదు. ఇక్కడ చూడండి సోర్స్. ఇది ఇంకోటి చెప్పాలంటే దీనికి కాదు, ఇది పర్ప్లెక్సిటీ అనేది బెస్ట్ పర్ప్లెక్సిటీ. ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ ని ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి తగ్గ ఉన్న పాసిబిలిటీస్ అన్ని అది వెతికి మనకి ఒక హైయెస్ట్ పాసిబిలిటీ రీజనింగ్ మోడల్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఉన్న పాసిబిలిటీస్ అన్ని వేస్ ని ఎదిగి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ని ఇవ్వడాన్ని బెస్ట్ రీజనింగ్ మోడల్ అంటాం. సో దాంట్లో నేను ఇది బెస్ట్ అంటున్నాను. దాని మీద కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకు అంత బెస్ట్ అనేది కూడా ఆ మంచి క్వశ్చన్ అడిగి. సో ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో. ఓకే, సో వీడియో పెద్దగా కాకుండా చిన్నగా చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీంట్లో రెఫరెన్సెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లో అడుగుతాను సార్. షో మీ ద చార్ట్ ఆఫ్ టాప్ AI టూల్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకే, ఇమేజెస్ ఇస్తుంది, సోర్సెస్ ఇస్తుంది. చూడండి, AI అసిస్టెంట్స్ అయితే ఇవి, వీడియో జనరేషన్ కి అయితే ఇవి, ఇమేజ్ జనరేషన్ కి అయితే ఇవి. సో చూడండి మీకు ఎలా బేస్ చేసుకొని ఇస్తుంది, ఇమేజెస్ ఇస్తుంది, సోర్సెస్ 18 సోర్సెస్ ని బేస్ చేసుకొని ఇచ్చింది. ఓకే, మీరు ఈ సోర్సెస్ లోకి వెళ్ళి వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను సోర్సెస్, ఓకే, స్మార్ట్ ఫోన్స్ లోకి వెళ్ళింది. ఇక్కడ షో మీద చార్ట్ ఆఫ్ ఏవి. ఓకే, చూస్తున్నాం కదా. సో దట్స్ వై నేను ఇది చాలా యూస్ఫుల్ టూల్ అంటున్నాను. మీరు ఇక్కడ ChatGPT లాగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ChatGPT లో చేసే ప్రతి ఒక్క పని మీరు ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేను చూపించాలనుకున్నాను. ఈ వీడియో పెద్దది కాకుండా ఇంకో మంచి వీడియో చేస్తాను. పర్ప్లెక్సిటీ ద బెస్ట్ రీజనింగ్ మోడల్ ఎలా పనిచేస్తుంది అనేది, రెగ్యులర్ మోడల్ అంటే ఏమి, రీజనింగ్ మోడల్స్ అంటే ఏమి, అవి కూడా చెప్తాను మీకు. సో అవన్నీ మనం చూద్దాం. ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు. మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసింటారు ఆ స్క్రీన్ షాట్ ఇందాకనే. సో ఇది ఓకే. సో చూడండి, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క AI ఉంది, AI ప్లాట్ఫామ్స్. దాని రెగ్యులర్ మోడల్స్ ఇవి. రీజనింగ్ మోడల్స్ కావాలంటే మనం మనీ పే చేయాలి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కి. సో బట్ ఇక్కడ మనము
ఫ్రీగా యూస్ చేస్తున్నాం అంటే సర్టెన్ లిమిట్ వరకు. సో రెగ్యులర్ మోడల్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే బేసిక్ క్వశ్చన్స్ కి, క్యాజువల్ చాట్ సమ్మరీస్ కి, లైక్ ఎవ్రీడే టాస్క్ చాటింగ్ కానీ, సమ్మరీస్ కానీ, ఈమెయిల్ రాయడానికి కానీ. అదే రీజనింగ్ మోడల్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే కాంప్లెక్స్ లాజిక్, క్రిటికల్ థింకింగ్, లాంగ్ ఫార్మ్ రీజనింగ్, అలాంటివి అడ్వాన్స్డ్ లాజిక్. ఓకే, అవి ఏంటి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్స్ బై. సో ఈ పర్ప్లెక్సిటీ టూల్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? సో స్టూడెంట్స్ కి కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి కానీ, జనరల్ యూసేజ్ చేసే వాళ్ళకి కానీ, అంటే ఐ మీన్ డైలీ టాస్క్, చిన్న చిన్న టాస్క్, డే టు డే యాక్టివిటీస్ కోసం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఎలా యూజ్ అవుతుందంటే వాళ్ళు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, లేటెస్ట్ న్యూస్ కానీ, అండ్ ఆల్సో కోడ్ రాయడానికి కానీ ఉపయోగపడుతుంది. అలానే స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది, ఏదైనా అనాలిసిస్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. అలానే కంటెంట్ క్రియేటర్స్, సో యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి స్క్రిప్ట్ రాయడం కానీ, వాయిస్ ఓవర్ కానీ, ఇలాంటి నేరేషన్ కానీ, ఇలాంటి మనకు కావాలన్నప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు ఈ టూల్ ని. సో ఈ టూల్ ఆల్ రౌండ్ గా అందరికీ యూజ్ అవుతుంది. సో గైస్, మీరు ఇంకా పర్ప్లెక్సిటీ టూల్ ట్రై చేయకపోతే డెఫినెట్ గా ఇప్పుడు ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇంకా మరిన్ని ఇలాంటి మంచి ఏఐ టూల్స్ గురించి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చేద్దాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ఎనీ అదర్ ఏఐ టూల్స్, జస్ట్ కామెంట్ బిలో, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. దిస్ ఈస్ పృథ్వీ ఫ్రమ్ ఏఐ గేట్వే టీవీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక అమేజింగ్ ఏఐ టూల్ తో. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ఏఐ. జై హింద్.